అసెంబ్లీకి రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకుంటున్న వైసీపీ ఎమ్మెల్యేలకు చెక్ పెట్టేందుకు అసెంబ్లీ టెక్నాలజీతో సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అటెండెన్స్ తీసుకునేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అసెంబ్లీ లాబీల్లో ఉన్న రిజిస్టర్లో సంతకాలు చేసి లోపలికి రాకుండా బయటకు వెళ్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సభ్యుల అటెండెన్స్ కు సంబంధించి బుధవారం నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అటెండెన్స్ ను సేకరించేందుకు ట్రయల్ రన్ ప్రారంభించారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైసీపీ అధినేత పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి ప్రమాణ స్వీకారం రోజు అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత రావడం మానేశారు. మళ్లీ గవర్నర్ ప్రసంగం రోజు అసెంబ్లీకి వచ్చి ఆ తర్వాత మొహం చాటేశారు. ఇదేమిటని ప్రశ్నిస్తే తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని డిమాండ్ చేయడంతో పాటు స్పీకర్కు లేఖ రాయడంతో పాటు హైకోర్టును కూడా ఆశ్రయించారు. అయితే స్పీకర్ తనకు రాసిన లేఖపై స్పందిస్తూ శాసనసభలో 1/10 మంది గెలిస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలనే నిబంధన ఉందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష హోదా ఇవ్వడం సాధ్యం కాదని తేల్చారు. అయితే వైసీపీకి చెందిన 7 నుంచి 8 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి రిజిస్టర్లో సంతకాలు చేసి వెళ్లిపోయారు. దీంతో వీరంతా అనర్హత వేటు నుంచి తప్పించుకోవడమే కాకుండా జీతభత్యాలు కూడా తీసుకుంటున్నారు. అసెంబ్లీలో 175 మంది ఎమ్మెల్యేల ఫోటోలతో పాటు వారు ప్రమాణ స్వీకారం చేసిన విజువల్స్ ను డ్యూరాంక్ అనే సంస్థకు అప్పగించారు. ఈ ఫుటేజీని తమ కెమెరాలో నిక్షిప్తం చేశారు. ప్రతి ఎమ్మెల్యేకు చెందిన ఫేషియల్ రికగ్నైజేషన్ ను P2J కెమెరాకు పంపారు. ఇది అసెంబ్లీలో ఆయా స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలను ఫేషియల్ రికగ్నైజేషన్ ద్వారా గుర్తించి కంప్యూటర్ కు అనుసంధానం చేస్తుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి ఈ కెమెరా అసెంబ్లీ మొత్తాన్ని షూట్ చేసి కంప్యూటర్ కు అందజేసి అసెంబ్లీకి ఎవరు హాజరయ్యారో వారి అటెండెన్స్ ను మార్కు చేసి ఎప్పటికప్పుడు సీఎం, స్పీకర్, అసెంబ్లీ వ్యవహారాల శాఖ మంత్రి, అసెంబ్లీ సెక్రటరీలకు అందజేస్తుంది. వచ్చే శీతాకాల సమావేశాల నుంచి ఈ టెక్నాలజీ ద్వారా అటెండెన్స్ ను సేకరించి రిజిస్టర్లో సంతకాల పద్ధతిని తొలగించాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం పూర్తి స్థాయిలో విజయవంతం అవుతుందని డ్యూరాంక్ సంస్థ బల్లగుద్ది మరీ చెబుతుంది. ఇదే సమయంలో అసెంబ్లీలో కూడా సభ్యుల అటెండెన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సేకరించాలని నిర్ణయించడంతో వైసీపీ సభ్యులు సభకు రాకుండా రిజిస్టర్లో సంతకాలు చేసి జీతభత్యాలు తీసుకునే పద్ధతికి చెక్ పెట్టాలని నిర్ణయించారు. రాబోయే 2-3 రోజుల్లో ట్రయల్ రన్ను విజయవంతం చేసి శీతాకాల సమావేశాల నుంచి AI ద్వారానే అటెండెన్స్ ను సేకరించాలని నిర్ణయించారు. ఇది ఇకపై అసెంబ్లీ మండలిలో ఈ పద్ధతిని ప్రవేశపెట్టనున్నారు.